హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ క్లాస్లో 4th డే క్లాస్ ఇది. ఇప్పుడు లైన్స్ ఎలా వేయాలి, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, అలా రకరకాలుగా ఎలా వేయాలి సన్నగా నీట్గా ఆ విధంగా మనం చెప్పుకుందాము. ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు. ఇలాగే చక్కగా ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క రకంగా మనం ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు లైన్స్ అవి నీట్గా వచ్చేస్తాయి. ఇలా డ్రెస్ల మీద, స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ మీద, అలాగే మీకు పిల్లో కవర్స్, మీకు నచ్చిన ఏ దాని మీద అయినా వేసుకోవచ్చు. అందంగా నీట్గా కలర్స్ మీరు సూట్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్ చూసుకొని వేసుకోవాలి. ఈ లీఫ్లు చూసారా, స్ట్రైట్ లైన్స్, కొన్ని క్రాస్ లైన్స్, అలా చాలా బాగుంటాయి. అంటే మీకు హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి గాను ఇలాగా క్లాస్లోని మనం ఈ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో ఇలాగే నేర్పిస్తారు. ఎక్కడ మీరు చూసుంటారు ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ తప్పించి వేరే క్లాస్లో కూడా పెయింటింగ్ క్లాస్లో ఈ విధంగా నేర్పించరు. ఏదో పేపర్ల మీద వాటి మీద పెట్టి చేసేసి చూపిస్తారు కదా, అలా కాకుండా ఇలా నీట్గా అందంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. మీకు నచ్చిందని అనుకుంటాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఈ పెయింటింగు వేసే బ్రష్లు లేవు అని చెప్పాను కదా, ఈ క్లాస్లో కూడా నార్మల్ బ్రష్లు ఏదో పాతది దొరికింది, దాంతో అలాగా వేసేస్తున్నాము. నెక్స్ట్ క్లాస్ నుంచి బ్రష్లు అవి దొరికినాయి. నెక్స్ట్ క్లాస్లోని ఏ ఫ్లవర్కి ఏ డిజైన్కి ఏ బ్రష్ యూస్ చేయాలి ఏంటి అలాగ మనం చేసుకోవచ్చు. బ్రష్ సరిగా లేక ఈ మధ్యలో ఫ్లవర్ అది నీట్గా రాలేదు. తర్వాత ఈ బ్రష్ వేరే దొరికితే వేస్తాను. ఏంటంటే మీకు చెప్పేది ఒకటే, బ్రష్ని బట్టే డిజైన్ వస్తుంది. ఫ్లాట్ బ్రష్కి పెద్ద ఫ్లవర్లు అవి వేసుకోవాలి, రౌండ్ బ్రష్కి ఒక ఫ్లవరు, అలా ఉంటాయి అన్నమాట. పెయింటింగ్ అంటే ఎలా పడితే అలాగే ఏ బ్రష్తో ఆ బ్రష్తో వేసేస్తే అది మనం అనుకున్న డిజైన్ అది రాదు. అది గడపలకు అది వేస్తాం కదా, వాటికైతే ఏ బ్రష్తో పడితే ఆ బ్రష్తో వేసుకోవచ్చు. ఇది అలా కాదు, మనం షోకేస్లో పెట్టుకోవడానికి కూడా అన్నీ కూడా చేసుకుంటాం కదా, వాటికి వేసుకోవచ్చు. అలాగే డ్రెస్లకి వేసుకోవచ్చు, శారీస్కి వేసుకోవచ్చు, నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ అన్నిటికి కూడా వేసుకోవచ్చు. బ్రష్ని బట్టే డిజైన్ని బట్టి బ్రష్ మార్చుకోవాలి. అలా వేసుకుంటే ఏ డిజైన్కి ఏ బ్రష్ యూస్ చేయాలో ముందుగా మనకి తెలియాలి. అలా కాకుండా మళ్ళీ మనం ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇంకా బాగా మంచి డ్రాయింగ్లు, పెయింటింగ్లు అవి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మంచివన్నీ నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.